నాకి మరి ఏదో నాకిచ్చిన దేవుడిచ్చిన చిన్న జ్ఞానంతో నేను వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన డాలీకి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. ముఖ్యంగా మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మొదలు పెట్టుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు నాయన, వందనాలు ప్రభా. పగలంతి కాపాడి సాయంకాల సమయమున మమ్మల్ని అందరినీ చిన్న మందగా చేర్చి నాయన సన్నిధిలో ధ్యానించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు, గణపరచుటకు, తండ్రి విజ్ఞాపన చేసుకున్నటకు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటకు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం నిమిత్తమే నీకు వందనాలు నాయన. ఇప్పుడు మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభా, మాకు జ్ఞానము లేదు ప్రభా, మేము అయోగ్యులు, మా భాగ్యంలో నాయన మా జ్ఞానము చాలదు ప్రభా. యేసుక్రీస్తుని కూర్చిన అనుభవ జ్ఞానం మాకు దయచేయండి నాయన. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన. వాక్యంలోని మర్మాలు మేము గ్రహించగలుగుటకు నీ కృపను దయచేయండి నాయన. విన్న వాక్యం మా హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని హృదయాన్ని హత్తుకున్నట్లు నీ కృప దయచేయండి. నన్ను సిలువ చాటం మరుగుపరిచి నాయన మీరే నాతో నా నోటిని బోరగా వాడుకొని నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వెనుమతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకటవ పేతురు 4వ అధ్యాయము 12 నుంచి 19 వరకు చదువుకున్నామండి. ఒకటో పేతురు 4వ అధ్యాయం 12 నుంచి 19. డాలీ చదువుతావరా? చదువుతానండి. చదువురా. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. థ్యాంక్స్ నాన్న. ఇక్కడ క్రీస్తు శ్రమలు అంటే క్రైస్ట్ సఫరింగ్స్. దేవుడు మన విమోచన కొరకు, మరి మా సర్వ మానవాళి విమోచన కొరకు ఆయన రక్తాన్ని క్రయధనముగా మనకు చెల్లించి మన సమస్త పాపాలు ఆయన సిలువలో మరి మన్నించి క్షమించి మనకు క్షమాపణ దయచేసి ఆయన మరి ఎలాగా ఎంతో శ్రమలు మన కొరకు ఆ సిలువలో అనుభవించాడో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం ఈ శ్రమల దినాల్లో శ్రమల ధ్యానాల్లో ఆయన శ్రమల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి గుడ్ ఫ్రైడే రోజు ఆయన సెలువు మీద పలికిన 7 మాటలు ధ్యానిస్తాము. ప్రతి సంవత్సరము మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాము. మరి ఆదికాండం 3:15 నుంచి 18 దాకా చదివినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయము 15 నుంచి 18 దాకా ఉంది. ఆదికాండము 2వ అధ్యాయం చదువురా. ఆదికాండము 2వ అధ్యాయము చెప్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 16 చదువమ్మా. 16, 17. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. మరి ఏదేను తోట చేసి మరి అందులో నరుని మరి మట్టితో నరిని నిర్మించి కదా, తర్వాత దాని కింద చూస్తే మరి ఒకసారి అయిన సహకారిని కూడా అంటే నరులు దేవుడు చేసి వారికి మరి ఒక ఏదైనా తోట ఏర్పాటు చేసి ఆ తోటలో వీరిని పెట్టి మరి మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాలు కూడా ఆ తోట మధ్యలో పెట్టి, ఈ తోటలో పండ్లన్నీ తినొచ్చు గాని ఈ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాలు మాత్రం తినకూడదు అని చెప్తే, మరి ఆ మానవుడు ఏం చేశాడనమాట, హవ్వ ఏం చేసింది, సాతాను వచ్చి
మరి మీరు తినదినమన నిశ్చయముగా చస్తారు అని చెప్పి దేవుడు చెప్తాడు. ఈ తినకూడదు ఈ పండు, తిని దినమన నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను అని మనం ఇప్పుడు చదువుకున్నాం. కాబట్టి చస్తారని చెప్పినా కూడా మరి సర్పం ఏం చేసిందనమాట, అవ్వని మోసపుచ్చి ఇది నిజమా అని చెప్పి మీరు దేవదూతల్లాగా అయిపోతారు, ఇది తినదినమని మీరు చావనే చావరు అని చెప్తే అప్పుడు చూచినప్పుడు ఆ పండు ఎంతో రమ్యముగా చూడటానికి ఎంతో అందంగా కనపడింది. మరి కనబడేసరికి స్త్రీ వృక్షాహారముకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను. అతడు కూడా తినెను. వారిద్దరు కన్నులు తెరవబడెను. కాబట్టి వాళ్ళు దిగంబరులను గ్రహించి చెట్ల చాటుకెళ్ళి దాక్కుంటారు. అప్పుడు మరి ఆ 3వ అధ్యాయము 17 చదువమ్మా. 16, 17 చదువమ్మా. 18 కూడా. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం తెచ్చుకున్నారు, నరులు ఆజ్ఞ అతిక్రమించి శ్రమలు తెచ్చుకున్నారు. ఎలాంటి శ్రమలు? ప్రయాసతో కూడిన శ్రమలు. ఈ స్త్రీకి ఏంటి, నువ్వు ప్రయాసతో గర్భవేదన ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తానని చెప్తున్నాడు. ప్రయాసతో అమ్మ పిల్లల్ని కంటుంది. అలాగే ఇక్కడ మరి ఆదాముతో ఏమన్నాడు, నువ్వు భార్య మాట విని తినొద్దన్న పండు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపింపబడింది, ప్రయాసతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇక్కడ కూడా ప్రయాసతో కూడిన మరి శ్రమలు ప్రారంభం అయ్యాయి మానవులకి. వాళ్ళు చేసిన ఆజ్ఞాతిక్రమం వల్ల వాళ్ళు శ్రమలు తెచ్చిపెట్టుకున్నారు మానవులు. అప్పటి నుంచి వాళ్ళకి శ్రమలు ప్రారంభం అయిపోయాయి. ఆది నుండి ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో అప్పటి నుండి మానవులకు శ్రమలు అనేవి వచ్చేసాయి. అయితే మానవులేమో పాపం చేసి శ్రమలు తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు ఆ పాపముల నిమిత్తము ఆ పాపములను క్షమించటానికి, ఆ పాపములను తీసివేయటానికి ఆయన శ్రమ అనుభవించాడు. మానవులేమో పాపము చేసి శ్రమలు తెచ్చుకుంటే ఆ పాపాలు క్షమించటానికి, ఆ పాపాల కొరకు మన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించాడనమాట. ఆయన మరి యెషయా గ్రంథం 53:4 చూడమ్మా. యెషయా 53:4. నేను చదవనా? అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి అది కాదమ్మా, 53:4 నిశ్చయముగా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను ముట్టబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలమ్మా. కాబట్టి ఇక్కడ ఆయన మన వ్యసనములను వహించెను, మన రోగములను భరించెను. మరి ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడ్డాడు. మన దోషాలను బట్టి అతడు నలగొట్టబడ్డాడు. మన వలన అతడు శ్రమలు అనుభవించాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన మానవుల కొరకు శిలువ మరణం పొంది శ్రమ పడ్డాడు, మరి శ్రమలు అనుభవించాడు. కాబట్టి ఆయన మనము ఆయనను ఆ శ్రమలు అయిపోయాయి.
మరి యేసు ప్రభు వారు చేసిన శ్రమలు, పడిన శ్రమలు అయిపోయాయి. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట ఆయన లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. మా సర్వ మానవాళి కొరకు ఆయన రక్తము కార్చి మరి ఆయన శ్రమలు అనుభవించాడు. అవి అయిపోయాయి అన్నమాట. కానీ మనము పొందవలసిన శ్రమలు ముందుకి ఉన్నాయన్నమాట. ఈ శ్రమలలో మనము మరి ఆ పాలిభాగస్తులు అవ్వటానికి మనం సిద్ధపడాలి. ఎలాగ సిద్ధపడాలి అనంటే, ఈ 40 రోజులు ధ్యాన కూడికలకెళ్ళి ఆ శ్రమల ధ్యానాల్లో పాలు పంపులు పొంది చర్చికెళ్ళి విని రావటం కాదు. అది కాదు మన సిద్ధపాటు. ఈ శ్రమలలో మనం పాలు పంపులు పొందుకోవాలి అనంటే, మరి ఆయన శ్రమలన్నిటినీ కూడా మరి జ్ఞాపకం ఉంచుకొని మనకి రాబోయే శ్రమలను కూడా మనం ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండాలన్నమాట. మరి ఆ క్రీస్తు శ్రమలు ఆయనకు ఒక గుర్తింపుని తెచ్చిపెట్టాయి కదా. ఆయన గుర్తింపు అంటే ప్రపంచం అంతా కూడా మరి గుడ్ ఫ్రైడే చేసుకుంటారు. ప్రపంచం అంతా కూడా ఆయన మన కోసం మా సర్వ మానవాళి రక్షణార్థమే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది వాళ్ళ పాపం నిమిత్తమే క్రయధనముగా ఆయన రక్తాన్ని చిందించి ఆయన మరి ఎన్నో శ్రమలు అనుభవించి మనకు రక్షణ తెచ్చాడు, మనకు విమోచన తెచ్చాడు అని చెప్పి ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ప్రపంచం అంతా ఆయన్ని గుర్తిస్తున్నాయి. ఆయన శిలువ శ్రమలు ఎవరు కూడా అటువంటి శ్రమలు ఏ మానవుడు అనుభవించలేదు. కాబట్టి ఆయనకు ఒక గుర్తింపు వచ్చిందనమాట. ఆయన మరి ఆ క్రీస్తు మహిమ ఇక్కడ 4:13లో మనం చదువుకున్న 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఎందుకని మనం కూడా మరి ఈ శ్రమలను జ్ఞాపకం ఉంచుకొని ఆ శ్రమలు పొందటానికి మనం కూడా మరి ఆ శ్రమలలో పాలు పంపులు పొందు వారంగా మనం ఉండాలి. ఎందుకనంటే మరి ఇక్కడ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, ఆయన మహిమతో మేఘారూఢుడే వచ్చినప్పుడు, ఆయన మహిమను మనం చూచినప్పుడు మనకి ఎలా ఉంటుందన్నమాట, మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. కాబట్టి ఆ సమయంలో మనకెంతో సంతోషం వస్తుంది అనమాట. కాబట్టి ఆయన శ్రమలు మనం పొందుతున్నాము, ఆయన నిమిత్తము ఒకవేళ మనం శ్రమలు అనుభవిస్తున్నాం, మనం కాకపోయినా మన సహోదరులు మరి నార్త్ ఇండియాలో ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారో, మణిపూర్లో ఇక ఎక్కడెక్కడ పర్సిక్యూషన్ జరుగుతుందో, ఎక్కడ పాస్టర్స్ ని కొడుతూ ఉన్నారో, మరి ఎక్కడ చంపుతూ ఉన్నారో క్రైస్తవులని, అవన్నీ కూడా మరి ఆ శ్రమలన్నీ కూడా వారు పొందుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఆయన మహిమతో మరి ఆయన వచ్చినప్పుడు మహానందంతో వారు సంతోషిస్తారంట. మరి ఆ శ్రమలలో పాలు పంపులు పొందిన వారు ఆ మహిమ బయలుపరచబడినప్పుడు ఆనందంతో మరి వాళ్ళు క్రీస్తు శ్రమల్లో పాలువారైనట్లుగా సంతోషిస్తారు. అంటే వారికి మరి యేసు ప్రభువునకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, యేసు ప్రభువునకు ఒక గుర్తింపు వచ్చింది. కాబట్టి ఈ రోజుల్లో మనకు కూడా ప్రతి పనికి ఒక గుర్తింపు కార్డు అడుగుతుంటారు కదా. మనకి అన్నిటికీ కూడా ఒక గుర్తింపు కార్డు అడుగుతారు, ఐడెంటిఫికేషన్ అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు. అలాగే మరి మరి క్రీస్తు శ్రమల్లో పాలు పంపులు పొందుతున్న మనకి కూడా ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. ఆయనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఆయన రక్షకుడుగా శ్రమ పొందిన వాడుగా ఆయనకి గుర్తింపు ఉంది. ఆయన బోధలు గాని, ఆయన పరిచర్య మాటలు గాని, ఆయన అద్భుత కార్యాలు గాని, ఆయన క్రియలు గాని ఆయనకు ఒక గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పరిచర్య, ఆయన అద్భుత కార్యాలు, ఆయన మాటలు, ఆయన ఉపమానాలు, ఆయన బోధలు అన్ని కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఆయనకి తెచ్చిపెట్టాయి. మరి యేసుక్రీస్తులో జీవించిన మనకు కూడా ఒక గుర్తింపు ఉండాలి. క్రీస్తు బిడ్డలు క్రీస్తు శ్రమలలో పాలివారు వీరు అని చెప్పి, క్రీస్తు పరిచర్యలో పాలివారు అని చెప్పి, మరి ఆయన పోలి నడుచుకుంటున్న మనకు కూడా ఒక గుర్తింపు కార్డు ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. మరి నీవు నేను కూడా, మనందరం కూడా మరి గుర్తించబడాలి. శ్రమలలో
పాలివారం కావాలి. క్రీస్తులో మరి ఆనందంగా జీవిస్తున్నాము. ఆయన మాకు అన్ని ఇచ్చేసేసాడు, అన్ని ఐశ్వర్యాలు ఇస్తున్నాడు, కాబట్టి మేము హాయిగా తిని తాగి సంతోషంగా ఉంటాము అంటే అవి శ్రమల్లో పాలుపంపులు పొందినట్లు కాదు. మరి మరి దేవుని ఉద్దేశము, మరి ఆయన ప్రణాళిక మన పట్ల ఏ విధముగా ఉంది, ఆ ప్రణాళికలో ఎలాగ మనము మరి ఆ ప్రణాళికను ఎలా నెరవేర్చుతున్నాము, ఎలాగా మరి మనం ఆ ప్రణాళికను ఎలాగ ఈ లోకంలో నెరవేర్చాలి అనేది మనం ఆలోచించినప్పుడే మన శ్రమలు ప్రారంభమవుతాయి అన్నమాట. క్రీస్తు జీవితము మరణము ద్వారా, మరి క్రీస్తు జీవితం ఆయన మరణించుట ద్వారా, శ్రమలు అనుభవించుట ద్వారా ఆయన జీవితం అయిపోయింది. అందుకే క్రీస్తుని వెంబడించేవారు ఏ విధంగా ఆయన్ని వెంబడించాలి అంట, మరి నన్ను వెంబడించేవారు మరి తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలి అని చెప్తున్నాడు. కాబట్టి మనం సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. మనం ఆ సిలువ మార్గం అంటే అది అంత సంతోషకరమైన మార్గం కాదు. అది ముళ్ళబాట, అది శ్రమలతో కూడింది. కాబట్టి మా ఈ మా మరి మా మనం సిలువనెత్తుకోవటం అంటే అదంతా సులభమైన మరి మార్గము కాదు. కాబట్టి శ్రమలొచ్చినా కూడా మనం క్రీస్తు కొరకు తట్టుకొని నిలబడి జీవించగలగాలన్నమాట. క్రీస్తు యొక్క శ్రమలలో ఇక్కడ ఫిలిప్పు 3:11 చూడమ్మా. ఫిలిప్పు 3:11. ఫిలిప్పి 3:11. ఆంటీ. ఆయన శ్రమలలో పాలివాడ వాడ వాడనగుట ఎట్టిదో ఎరుగు. 3:11. 11. ఏ విధము చేతనైనను 10 అయిపోయిన తర్వాత 11 స్టార్ట్ అవుతుంది చూడు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి. నేను చదువుతాను. ఫిలిప్పు 3:11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు ఇక్కడ పౌలు. అంటే ఇక్కడ ఏంటంటే ఏ విధము చేతనైనా కూడా మృతులలో నుండి, ఏ విధము చేతనైనా మృతులలో నుండి పునరుద్ధానము కలగాలని. కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన మరణించి 3వ దినమున తిరిగి సజీవుడిగా లేచాడు, మరణాన్ని జయించాడు, ఆయన పునరుద్ధాన శక్తిని బయలుపరిచాడు, ఆయన సజీవుడిగా లేచాడు, యుగ యుగములు జీవిస్తూ ఉన్నాడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని. ఆయన పునరుద్ధానుడై అనేక దినాలు, 40 దినాలు అందరికీ కనపడ్డాడు, శిష్యులకు కనపడ్డాడు, అందరూ చూస్తుండగా ఆరోహణం అయ్యాడు. అటువంటి పునరుద్ధాన శక్తి మరి ఆయన మరి ప్రథమ ఫలముగా ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ఆ పునరుద్ధాన శక్తి మరి మనకు కూడా ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ పునరుద్ధాన శక్తి మనం పొందుకోవాలని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనే నేను మరి ఆయన శ్రమలలో పాలువాడుగటి ఎత్తుతో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని మరి పెంటగా ఎంచుకుంటున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ పౌలుకి ఒక గుర్తింపు ఉంది. పౌలు ఆ పునరుద్ధాన శక్తి కొరకు ఆ శ్రమలలో పాలుపంపులు పొందటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడనమాట. మరి అలాగే మనము కూడా మరి ఆ పౌలికి ఒక ఎలాగా ఐడెంటిఫికేషన్ వచ్చిందో మరి మనకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. పౌలు అంటున్నాడు, నేను 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ఉపవాసాలు ఉన్నాను, అవమానపరచబడ్డాను, మరి ఇలాంటి శ్రమలు అనుభవించాను, ఆయనతో మరి శ్రమలు అనుభవించాను అని చెప్పి అంటున్నాడు. ఈ శ్రమలు అనుభవించకపోతే నాకు సంతోషం లేదు అని చెప్తున్నాడు అనమాట. మరి కాబట్టి ఇక్కడ ఎందుకని అంటున్నాడు, ఇక్కడ మనం చదువుకున్న 1 పేతురు 4:13 ఏముంది, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి ఆ సంతోషము కొరకే నేను మరి ప్రభు శ్రమలలో పాలుపంపులు పొందుతున్నాను అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మనం కూడా సంతోషించాలి అని అంటే ఆయన శ్రమలలో మనము కూడా పాలివారము కావాలి. ప్రతి ఒక్కరము ఆయన శ్రమలలో పాలివారము కావాలి. మనకు కూడా ఒక ఐడెంటిఫికేషన్
మరి కార్డు మనకి కూడా కావాలన్నమాట. క్రీస్తులో కూడా మరి క్రీస్తుతో కూడా మనకు కూడా ఐడెంటిఫికేషన్ కావాలి అనంటే ఆయన శ్రమలలో మనము పాలివారం కావాలి. లేదట్లయితే 666 ముద్ర మనకి ఐడెంటిఫికేషన్ గా ఉంటుందేమో మనకు మనము పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఏ? కాబట్టి 666 ముద్ర ఐడెంటిఫికేషన్ గా పడుతుందేమోనని మనం జాగ్రత్త పడాలి. అంటే మరి శ్రమల ధ్యానం, శ్రమల్లో పాల్పుచ్చుకోవటం అంటే శ్రమల ధ్యానాల్లో పాలు పంపులు పొందటం కాదు. శ్రమలు మరి క్రీస్తులో జీవించేటప్పుడు మరి ఎలాంటి శ్రమలనైనా కూడా అనుభవించటానికి మరి సంసిద్ధంగా ఉండాలి. కొలస్సీ 1:24 చదువమ్మ. కొలస్సీ 1:24. పక్కనే ఫిలిప్పి పక్కనే కొలస్సీ ఇప్పుడు మీ కొరకు 1:24. నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాత్రలో కొలువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. ఇప్పుడు నేను అనుభవించే శ్రమలు అందులో సంతోషిస్తున్నాను. సంఘము అను శరీరము కొరకు క్రీస్తు ఎలాగైతే పాటుపడ్డాడో ఆ విధముగా నేను కూడా సంఘము కొరకు మరి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ సంఘము కొరకు వాటి యందు నా వంతు మరి ఆయన కొదువుగా ఉన్న వాటి యందు నేను వాటిని సంపూర్తి చేస్తున్నాను అంటున్నాడు పౌలు. కాబట్టి క్రీస్తు శ్రమ పడ్డాడు. సంఘము కొరకు ఆయన శ్రమ అనుభవించాడు. సంఘము అనే శరీరము కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు. మరి కాబట్టి ఆ సంఘము కొరకు నేను కూడా ఆ కొదువు ఉన్న వాటన్నిటిని క్రీస్తు శ్రమ పడ్డగా కొదువన్న వాటిని నేను శ్రమ పడుతూ ఉన్నాను. నా శరీరములో నేను వాటిని సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు పౌలు. కాబట్టి మరి సంఘానికి మరి రాబోయే దినాల్లో సంఘాలకు ఎన్నో శ్రమలు రాబోతూ ఉన్నాయి. మనం ఏదో ఇప్పుడు ఆరాధిస్తున్నాము, వెళ్తున్నాము అంటే కాదు. ఎన్నో సంఘాలని పడేస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో ఇక సంఘాలు అనేవే ఉండవని కూడా చాలా మంది భక్తులు చెప్తూ ఉన్నారు. గృహ కూడికలే ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆ ఏ ఏ ఏ సంఘాలకైతే ఆథరైజేషన్ లేదో అనాథరైజ్డ్ సంఘాలన్నీ కూడా పడగొట్టేయటానికి ప్రణాళికలు గవర్నమెంట్ వారు సిద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి సంఘాల్లో ప్రార్థిస్తూ ఉంటే దోపిడిగా వచ్చేసేసి మరి పాస్టర్లని చంపేస్తూ ఉన్నారు. కాబట్టి మరి అటువంటి సంఘానికి శ్రమలు వస్తే అటువంటి శ్రమలలో మనం కూడా పాలివారం అవటానికి సంసిద్ధంగా ఉండాలన్నమాట. 1 దెస్సలోనికైలు 3:4 చూడమ్మా. 1 దెస్సలోనికైలు 3:4 ఆ ప్రక్కనే ఉంటుంది. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అట్టి శ్రమలు అనుభవించటానికి మనందరం నియమింపబడిన వారం అంట. సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు మనం కూడా అనుభవించటానికి మనం నియమింపబడిన వారము, ఏర్పాటు చేయబడిన వారము. తప్పించుకోవటానికి ఏమాత్రము వీలు ఉండదు. కాబట్టి ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం పొంది ఆయన రక్షణ మార్గంలో కొనసాగుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా శ్రమలు అనుభవించటానికి సిద్ధపడిన వారము అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. దేవుని కోసము మనందరము ఏర్పాటు చేయబడిన వారము. మరి ఆధ్యాత్మిక మరి కాబట్టి మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. క్రీస్తు శ్రమలలో పాలు పంపులు పొందాలంటే మొట్టమొదటిగా మనం చూసింది ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తింపు మనకు ఉండాలి. రెండవదిగా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, వ్యక్తిత్వపు నిర్మాణము కొరకు అనుదినము దేవుని సన్నిధిలో మనము ఎదగాలి. వ్యక్తిత్వపు నిర్మాణము కొరకు మనము అనుదినము ఏ వ్యక్తిత్వపు నిర్మాణము? ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు. ఆధ్యాత్మికంగా మనము దినదినము ఎదగాలి, ఆయన వాక్యములో ఎదగాలి. కాబట్టి ఆ విధముగా ఎదగటము కొరకు మనం మనకు మనము నిర్మాణము చేసుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. అంటే మరి ఆ క్యారెక్టర్ ఫార్మేషన్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మరి ప్రవీణ్ గారు కూడా మరి ఆయన ఎంతో
మరి ఆయన క్యారెక్టర్ ఆయన ఫార్మేషన్ చేసుకున్నాడు. ఆయన వాక్యాన్ని ప్రచురించాడు. ఆయన మరి ఎంతో ఎదిరించాడు. అన్యుల మతములో ఉన్నవన్నీ ఎత్తి చెప్పాడు. ఆయన ఎంతో చిన్న వయసులోనే ఎంత సేవ చేశాడంటే, ఇక బైబిల్లో చెప్పాల్సినవన్నీ మరి అన్యులకు ఏ విధంగా చెప్పాలి అవన్నీ చెప్పేశాడు ఆయన. బైబిల్కి మించిన గ్రంథం లేదని చెప్పాడు. మరి అన్ని చెప్పాల్సినవన్నీ కూడా 45 సంవత్సరాల్లో ఆయన మొత్తం ఎంతో సేవ 26 సంవత్సరాలు సేవ చేశాడంట ఆయన. మరి అన్ని గ్రంథాలు చదివాడు. ఆయనకు ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. అంతేకాదు ఒక మరి నిర్మాణం, ఆయన ఒక క్యారెక్టర్ ఫార్మేషన్ చేసుకున్నాడు. అయినా కూడా ఆయన చనిపోతే తాగి చచ్చిపోయాడు మత్తులు అని అన్నారు. అంటే ఆ కొత్త మనిషిని గుర్తించట్లా, ఆ పాత ముద్రే వేస్తుంది లోకం. కాబట్టి మరి ఇలాంటప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు మనకు వస్తూ ఉంటాయి క్రీస్తు బిడ్డలుగా. వాటన్నిటిని కూడా ఓర్పుతో సహనముతో భరించటానికి సంసిద్ధంగా ఉండాలి. మన స్పిరిచువాలిటీని మనం ఎదిగించుకోవాలి అని అంటే ఓర్పు, పట్టుదల ఈ 2 వ్యక్తిత్వానికి పునాది. ఓర్పు, సహనము, పట్టుదల ఉండాలన్నమాట. రక్షింపబడ్డ మన హృదయాన్ని శుద్ధీకరణలోనికి తీసుకొని రాగలగాలి, శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధతలోనికి ఎదగాలి, క్రీస్తులో కలిగే జీవితం జీవించబడాలన్నమాట. ఆ జీవితం అంత సులభమైనది కాదు, అది ఎంతో భారమైనది. ఒక ఘనమైన పాత్రగా మనం గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంతో మరి భారం అనుభవించాలి. మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. యాకోబు 1:24 చూడమ్మా. 2:4 యాకోబు 1:2-4 2-3-4. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సర్వమ్మా అనునాంగులను పడినప్పుడు మహానందం అని ఎంచుకోండి చాలమ్మా. సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మన విశ్వాసములో మనకి ఓర్పు కావాలి. అందుకని ఎన్నో శోధనలు పడినప్పుడు నిర్మించుకోవాలి. రకరకాల శోధనలు కలిగినప్పుడు వాటిని ఎదుర్కోగలిగిన ఘనమైన పాత్రలుగా ప్రణాళికతో కూడిన జీవితాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. నాయకులే కాదు, ప్రతి ఒక్కరూ క్రీస్తు శ్రమల్లో పాలివారం కావాలి. శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి రెండవది ఏంటంటే మన మన క్యారెక్టర్ ఫార్మేషన్, అంటే మన వ్యక్తిత్వాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలకు మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాలి. మూడవదిగా చూచినట్లయితే 1 పేతురు 1:6-7 చూచమ్మా. 1 పేతురు 1:6-7 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షను నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి ఇక్కడ మరి నానా విధములైన శోధనల చేత మనం శోధింపబడినప్పుడు మరి అవన్నీ కూడా మహానందమని ఎంచుకోమంటున్నాడు అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా మరి అటువంటి శ్రమలు మనం అనుభవించటానికి సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు శ్రమల్లో మనము ఎలా పాలివారంగా ఉన్నామో, ఎలా ఉంటున్నామో ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఐడెంటిఫికేషన్, క్యారెక్టర్ ఫార్మేషనే కాదు, విశ్వాసములతో సహవాసము కావాలి. విశ్వాసులతో సహవాసము కావాలి. కాబట్టి ఇక్కడ మన విశ్వాసము బలపడాలి అని అంటే విశ్వాసులతో మనకు ఒక సహవాసం కావాలి. ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, ఒకరొకరు ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు తోడ్పడాలి. కాబట్టి మనం మరి శ్రమలలో పాలుపంపులు పొందే మనకు ఒక ఓర్పు, సహనము, పట్టుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, విశ్వాసములో బలము కావాలి అనంటే మనకి విశ్వాసులతో సహవాసం
కావాలి. క్రైస్తత్వానికి ఒక వ్యక్తికి మరి ఆ ఆ ఆ, అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక నష్టం కలుగుతుంది అని అంటే మనలో ఒక క్రైస్తవులుగా మనలో యూనిటీ మనకు కావాలి. ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉందంటే మనకు ఒక యూనిటీ కావాలి. ఒక వ్యక్తి బాధపడుతూ ఉందంటే మనందరం కూడా మరి ఆ ఆ బాధలో పాల్పంపులు పొందుకోవాలి. ఒక యూనిటీ కావాలి. ఒకరు తప్పిపోతున్నారు అని అంటే మనందరము కూడా ఐకమత్యంతో వారిని మళ్ళా రక్షణ మార్గంలోనికి వాక్యం ద్వారా నడిపించాలి, ఓదార్పు పొందించాలి, వారిని ఆదరించాలి. మరి అట్లా విధంగా మనందరము కూడా ఒక యూనిటీగా మనము పని చేయాలన్నమాట. ఫెలోషిప్, సహవాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుందన్నమాట. విశ్వాసమునందు బలం ఉంటుంది, కష్టాల్లో ఓర్చుకునే శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి మనందరం కూడా క్రీస్తు శ్రమల్లో పాలివారం కావాలంటే సహవాసంలో పాలివారమై ఉన్నట్లుగా పాలివారమై ఉండాలి. క్రైస్తవుడిగా సహవాసము, క్రీస్తులో ఎదిగిన జీవితము, ఫెలోషిప్ ఇవన్నీ కూడా మనకి ఎంతో అవసరము. విశ్వాసుల మధ్యలో ఐక్యత, ఓదార్చుకోవటం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవటం ఇదంతా కావాలి. ఇంకా తర్వాత మరి అంతేకాదు, మనం క్రీస్తు శ్రమల్లో పాలు పంపులు పొందటానికి మరి క్రీస్తు కొరకు మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరము లేదు. ఎందుకని ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు నామము నిమిత్తము 14 మనం చదువుకున్న పేతురు పత్రికలో, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎళ్ళ మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు, మీరు ఎంతో ధన్యులు. మీరు మరి నా నామము నిమిత్తము, క్రీస్తు నామము నిమిత్తము మరి మనం నింద పాలైనప్పుడు, అవమానం పాలైనప్పుడు మనం ఆయన నామాన్ని బట్టి అతిశయించాలి గాని సిగ్గుపడని అవసరం లేదు, భయపడని అవసరం లేదు అని ఇక్కడ వాక్యము చెప్తూ ఉందన్నమాట. కాబట్టి మరి మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనం ఆత్మను పొందుకున్న వారం అని చెప్పి, దేవుని ఆత్మ మనలో ఉందని చెప్పి మనము ధైర్యపడాలన్నమాట. మరి మనం ఇక్కడ తర్వాత వచనంలో ఏముందో చూడండి. మీలో ఎవడను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధను అనుభవించతగదు. కాబట్టి మనకి బాధలు ఎవరికి వస్తాయి? నరహంతకులకి, దుర్మార్గులకి, మరి పరుల జోలికి పోయేవాడికి, దొంగలకు, వీళ్ళకి శ్రమలు వస్తాయి. అలాంటి శ్రమలు కాదు మనం అనుభవించాల్సింది. మనం అనుభవించాల్సింది క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచాలి అని చెప్పేసి ఇక్కడ అంటది. కాబట్టి ఆయన నామో నిమిత్తము మనం పడని అవసరం లేదు. మరి అది మనం సంతోషంగా ఆ శ్రమలను స్వీకరించాలి. ఆయన నామము నిమిత్తము మనము శ్రమను అనుభవించాలి. గలతీ 6:2 గలతీ 6:2 చూడమ్మా. ఒకని భారములను భరించి ఇలాగూ క్రీస్తుని పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారములు ఒకరు భరించి క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమాలు నెరవేర్చాలి అనంటే ఒకరి భారాలు ఒకరు భరించాలి. క్రీస్తు పొందిన శ్రమలలో మరి మనం కూడా బాధ్యతతో కూడిన మరి శ్రమలు అనుభవించాలన్నమాట. 2 పేతురు 1:3-4 అయిపోయింది. 2 పేతురు దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును కాక. ఆ మహిమ గుణాత్యములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలువారగినట్లు వాటి 1:3-4 2 పేతురు 1:3-4 చదివింది అంతే కదండి. 2 పేతురు 1:3 మహిమను బట్టి గుణాత్యమును బట్టి మనల్ని పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తిని కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గట్టి అనుభవ జ్ఞానం వలన కృపయు సమాధానం విస్తరించును కాక. కాబట్టి ఇక్కడ మరి మనకి ఆయన యొక్క అనుభవ జ్ఞానము, ఆయన దైవశక్తి జీవమునకు
భక్తి వీటన్నిటికీ కావలసిన శక్తిని ఆయనే మనకు దయచేస్తాడు కాబట్టి మనము ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరము లేదన్నమాట. ఎట్టి శ్రమల్లో ఉన్న వారమైనా కూడా ఆయన ఆదరించే దేవుడు, మరి ఆయన మనల్ని కనికరించే దేవుడు, ఆయన వాగ్దానాలని మనకు అనుగ్రహించి మనల్ని ధైర్యపరిచే దేవుడు. రోమా 12:15-16. రోమా 12:15-16. ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిసి ఉండుడి. వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇక్కడ చూడండి అమ్మా, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండుడి. అది ఫెలోషిప్ అన్నమాట, అది సహవాసం అన్నమాట. కాబట్టి ఇక్కడ మూడవదిగా మనకి విశ్వాసుల సహవాసం కావాలి. నాలుగవదిగా శ్రమల ద్వారా సాక్ష్యం కావాలి. మనకి శ్రమల ద్వారా టెస్టిమనీ కావాలన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ మనం ఏవే నేర్చుకున్నామో, మరి దేవుని శ్రమల ద్వారా, మరి దేవుని సఫరింగ్స్ ద్వారా మరి మనము ఐడెంటిఫికేషన్ కావాలి, క్యారెక్టర్ ఫార్మేషన్ కావాలి, ఫెలోషిప్ కావాలి, నాలుగవది టెస్ట్ మనీ కావాలి. శ్రమల ద్వారా సాక్ష్యం ఉండాలి. ఎంతమందికి మనం సాక్ష్యాన్ని పంచిపెడుతూ ఉన్నాము, మరి సాక్ష్యము పెంపొందించుకోవటానికి మనం ఇష్టపడుతున్నామా? మరి 18-19 వచనాలు ఇక్కడ మనం చదివిన దాంట్లో 18-19 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఏముంది? మనము నీతిమంతుడే రక్షింపబట్ట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. కాబట్టి మనం ఎలాగుండాలి? సత్ప్రవర్తన గలవారమై ఉండాలి, దేవుని చిత్తాన్ని అనుసరించే వారముగా ఉండాలి. కాబట్టి మనం బాధపడినా కూడా నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఎంత శ్రమలైనా కూడా నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకునే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ఆ జీవితంతో మరి మనం ఎలాంటి సాక్ష్యాన్ని పొందుతున్నామో, మరి 1 పేతురు 3:15 చూసినట్లయితే, నేను చదువుతాను 15 చూసినట్లయితే ఇక్కడ ఏముంది? నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండవాలని రాయబడి. కాబట్టి మీరు విజయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనము పరిశుద్ధంగా ఆయనలో జీవిస్తూ ఆయన కొరకు సాక్షులుగా నిలవబడాలన్నమాట. నిర్మలమైన మరి సాక్ష్యము గలవారమై ఉండాలన్నమాట. మన సాక్ష్యము నిర్మలమైన మనసాక్షిని మనసాక్షితో కూడినదై ఉండాలన్నమాట. మనల్ని శ్రమ పెట్టిన వారు మరి ఒకవేళ మనల్ని ఎవరైనా శ్రమ పెట్టినా కూడా ఆ శ్రమ పడిన వారు వారికై వారే పశ్చాత్తాప పడేవారుగా ఉండాలి. వారు పశ్చాత్తాప పడాలి. అయ్యో, ఇంత మంచి వ్యక్తిని నేను శ్రమ పెట్టానే, అవమానపరిచానే అని చెప్పి వారికై వారు పశ్చాత్తాప పడతారు. ఎప్పుడు? మనం సాత్వికంతో మరి భయముతో వారికి సమాధానం చెప్పినప్పుడు. ఏ విషయంలోనైనా మనము దేవుని బిడ్డలముగా సాత్వికముతో సమాధానము చెప్పినప్పుడు మరి వాళ్ళు కూడా అయ్యో, ఇంత మంచి వ్యక్తిని నేను శ్రమ పెట్టానే, అవమానపరిచానే అని చెప్పి వారు సిగ్గుపడతారన్నమాట, పశ్చాత్తాప పడతారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సాత్వికంతో భయముతో ఇతరులకు సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. శ్రీక్రీస్తు శ్రమలు అనుభవించటానికి దేవుడు తన కృపను మరి మనందరికీ రాబోయే దినాల్లో ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు విశ్వాసములో దేవుని బిడ్డలుగా మనం నిలబడి మనం మరి దేవుని విషయంలో దేవుని దగ్గర మనం ప్రూవ్ చేసుకునే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి క్రీస్తు శ్రమల్లో పాలుపంపులు పొందుతున్న మనకి ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఆ శ్రమల్లో పాలుపంపులు పొందాలి,
క్యారెక్టర్ ఫార్మేషన్, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలి. మంచి సహవాసం ఉండాలి. మంచి సాక్ష్య జీవితం కలిగి ఆయన శ్రమలలో మనం కూడా రాబోయే దినాల్లో ఆయన శ్రమలను ఎదుర్కోవటానికి మరి విశ్వాసులుగా సంసిద్ధంగా ఉండి ఆయన వాక్య పరిచర్యలో పాలుపంపులు పొందుతూ అనేకులను ఆయన రక్షణ మార్గంలోనికి నడిపించే బిడ్డలముగా దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. దేవుడి వాక్యాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా ఈ గ్రూపుని ఈ విధంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఆంటీని బట్టి వందనాలు ప్రభా. ఆంటీకి మంచి ఆరోగ్య బలము, శక్తిని దీర్ఘాయుతో నింపండి ప్రభా. నాయన ఆయన ఆత్మ అభిషేకంతో నింపండి నాయన, ఆరోగ్యంతో నింపండి నాయన. పరిచయం చేస్తున్న పద్మసుధాన్ని దీవించండి, వారికి ఆరోగ్యాలు దయచేయండి, ఓర్పు సహనం దయచేయండి ప్రభువా. నాయన వారు కూడా నాయన ప్రార్థించుకునే బిడ్డలుగా చేయండి ప్రభువా. వారి కుటుంబాలను దీవించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, ఆరోగ్యాలు దయచేయండి, వారి యజమానుల్ని దీవించండి నాయనా. నీకు స్తోత్రములు. వారి రుణాలన్నీ కొట్టివేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. ఆ గ్రూపుని బట్టి వందనాలు నాయన. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. శ్రీలత గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సగుణ మేడం గారిని జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారి బిడ్డలందరినీ పేరు పేరు వరుసను దీవించండి. రియా పాపను దీవించండి, ఎగ్జామ్స్ లో మంచి ఉత్తీర్ణత దయచేయండి. తండ్రి నాయన వారి సహోదరుడికి కూడా మంచి ఉత్తీర్ణత దయచేయండి. బిడ్డలిరువురిని రెక్క చాటున భద్రపరచండి నాయన. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నారు. వారి తండ్రి గారిని కూడా దీవించండి. అట్లాగే తండ్రి భారతి గారిని దీవించండి, సంపూర్ణ ఆరోగ్య బలం, శక్తిని, దీర్ఘాయు దయచేయండి నాయన. బిడ్డ చుట్టూ నీ కంచి వేసి భద్రపరచండి. ఒంటరిగా ఉంటుండగా నీ కాపుదల భద్రత దయచేయండి. వారి బిడ్డలను దీవించండి తండ్రి. ఎస్తేర్ విజయం గారిని, వారి బిడ్డలను వారి యజమాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. అట్లాగే కవిత గారిని ప్రభా నాయన, డేవిడ్ గారిని ప్రభా నాయన, అట్లాగే వారి కుమార్తెను, అల్లుడు గారిని, మనవడిని దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాలతో నింపండి ప్రభా. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అట్లాగే సునందిని దీవించండి, మోక్షకి మంచి ఆరోగ్యము దయచేయండి నాయన. ఎగ్జామ్స్ లో తోడుగా ఉండి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలుటకు నీ కృప దయచేయండి. ఆ బిడ్డ తండ్రి నాయన నీ భయభక్తులు కలిగిన బిడ్డగా, తల్లికి లోబడే బిడ్డగా జీవించినట్లు నీ కృప దయచేయండి నాయన. శిరీషాన్ని దీవించండి, చిన్న రేవంతిని దీవించండి. నీ చిత్తమైతే శిరీషకు గర్భద్వారం తెరవండి, మరి యొక్క మంచి శ్రేష్టమైన గర్భఫలం దయచేయండి. అట్లాగే నాయన నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. డాలిని దీవించండి, యజమాని దీవించండి, బిడ్డలు రాసిన ఎగ్జామ్స్ దీవించండి, మంచి మార్కులతో జయం పొందేటకు నీ కృప దయచేయండి నాయన. తండ్రి నాయన బిడ్డ చేస్తున్న గొప్ప పరిచర్య మిత్రమే నీకు వందనాలు ప్రభా, వందనాలయ్యా. బిడ్డ ప్రయాణాల్లో తోడుగా ఉండి ఆరోగ్యంతో నింపండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నిజం పాష్టం గాని బట్టి వందనాలు ప్రభా నాయన. కుమార్ని దీవించండి, దూరదేశంలో ఉంటుండగా నీ కాపుదల భద్రత దయచేసి గొప్ప సేవకుడు అవుటకు నీ కృపను దయచేయండి. నేను పాష్టం గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆమె సేవలో వాడుకోనండి ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అట్లాగే మాకు వాక్యం అందిస్తున్న తండ్రి ప్రియ పాపని దీవించండి నాయన. ఆమె కుటుంబాన్ని దీవించండి, అనేక మందిని ఆ రక్షణ మార్గంలో నడిపించే ఒక సాధనంగా ఆ బిడ్డను వాడుకోనండి ప్రభా. అట్లాగే తండ్రి మీమా గారిని దీవించండి. రాజకుమారి గారు దూరదేశం వెళ్ళి ఉండగా ఆ బిడ్డ చుట్టూని కంచి వేసి భద్రపరిచి వారి బిడ్డలను దీవించి ప్రభా నాయన ఆమె మళ్ళా తిరిగి తండ్రి మాకు వాక్యాన్ని అందించే భాగ్యం దయచేయండి ప్రభా నాయన. నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా, వందనాలయ్యా. అట్లాగే సునీత ప్రణీత్ గారిని దీవించండి ప్రభా నాయన. సామ్యుల్ పాస్టర్ గారిని దీవించండి. ఇంకా మాకు వాక్యం అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. సులోచన గారిని దీవించండి, వారి బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించండి, మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా నాయన. ఇంకా ఎంతమంది అయితే గ్రూప్ లో ఉన్నారో వారందరినీ కాపాడండి. డాక్టర్ విజయలక్ష్మి గారిని, వారి యజమాన్ని, వారి బిడ్డలను దీవించండి, వారందరికీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి నాయన. అట్లాగే తండ్రి ప్రభా తండ్రి శకుంతల గారిని, ఏవో మేడం గారిని దీవించండి, వారి సేవను ఆశీర్వదించండి, సండే స్కూల్ సేవను దీవించండి ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను, వందనాలు ప్రభా నాయన. అట్లాగే ప్రభా ఇంకా మా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కృపలతో నింపండి నాయన. మేము మరిచిన్ను నువ్వు మరువని దేవుడవు గనుక నాయన. ఎంతో మంది కొత్త వారు వచ్చి చేరుతూ ఉన్నారు
మేము ఎరగనప్పటికీ నీ ప్రభువా వారందరినీ పేరు పేరు వరుసన ఎవరైతే ఏ దినమన మా గ్రూప్ కి అటెండ్ అవుతూ వాక్యం వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలని వారి బిడ్డలను దీవించండి. మమ్మల్ని అందరినీ రాకడకు సిద్ధపరచండి. నీ రాకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండినట్లు నీ కృపను దయచేయమని మా చిన్న కుటుంబాన్ని కూడా దీవించి నా యజమాని దీవించండి. నాకు ఆరోగ్యం దయచేయండి ప్రభువా నాయన. అట్లాగే మా బిడ్డల్ని దీవించి శ్రేష్టమైన గర్భఫలములతో నింపి మంచి ఆరోగ్యాలు మంచి ఉద్యోగాల్లో స్థిరపరిచి నాయన మీరే తండ్రి వారిని నీ సేవకులుగా వాడుకొని ప్రభువా నాయన భవిష్యత్తులో అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండుటకు నీ కృపను దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వెనుముతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.